క్యాన్సర్‌కి ఆపరేషన్ లేదా కీమోథెరపీ అయిపోయింది అంటే మీ చికిత్స అయిపోయింది అనుకుంటున్నారా? కానీ అయిపోలేదు. మీ చికిత్స ఇప్పుడే మొదలవుతుంది. క్యాన్సర్‌లో ఎప్పుడు కూడా కీమోథెరపీ గాని, ఆపరేషన్ కానీ ఎంత ఇంపార్టెంటో దాని తర్వాత ఫాలో అప్ చెకప్స్ పైన ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. మా దగ్గరికొచ్చే పేషెంట్స్ కొంతమందైతే చాలా పెద్ద తప్పులు చేస్తుంటారండి. ముఖ్యంగా ఏదైనా ఆపరేషన్ కానీ, కీమోథెరపీ అయిపోయిందంటే వాళ్ళ చికిత్స కంప్లీట్‌గా అయిపోయిందని చెప్పి అనుకోని ఫాలో అప్ చెకప్స్‌కి రాకుండా చాలామంది నిర్లక్ష్యం చేస్తూ, లేకపోతే ఏదైనా ఆల్టర్‌నేటివ్ ట్రీట్‌మెంట్‌కెళ్తూ, లేకపోతే కంప్లీట్‌గా రావడం మానేస్తారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అప్పుడు మాత్రమే వస్తుంటారు. సో, ముఖ్యంగా ట్రీట్మెంట్‌తో పాటు మనకి ఫాలో అప్ చెకప్స్ కూడా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే క్యాన్సర్‌లో కొన్నిసార్లు మనం సర్జరీ కంప్లీట్‌గా తీసేసిన తర్వాత కూడా సర్జరీ గాని, కీమోథెరపీ తీసేసి అయిపోయి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటది. అదే భాగంలో అయినా వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే వేరే భాగాలకు పాకి వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇలాంటి వాటివన్నిటిలో కూడా ఫాలో అప్ చెకప్స్ వలన మనం దాంట్లో బ్లడ్ టెస్ట్‌లు కానీ, లేకపోతే స్కాన్స్ కానీ, లేకపోతే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల తొందరగా గుర్తించి ఏదైనా మళ్ళీ వచ్చే అవకాశాలుంటే వాటిని తొందరగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి వీలవుతుంది. కానీ కొంతమంది పేషెంట్స్ నిర్లక్ష్యం చేసి మనకు రాకుండా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడే వస్తే అందులో వాళ్ళు ఫైనల్ స్టేజ్‌కి వెళ్ళిపోయి వాటిని ట్రీట్మెంట్ చేయడం అనేది మనకు కూడా డిఫికల్ట్ అవుతుంది. సో, ఫస్ట్ క్యాన్సర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 2 ఇయర్స్ కూడా 3 మంత్స్ కానీ, 6 మంత్స్ కానీ వాళ్ళకున్న క్యాన్సర్‌ని బట్టి చెప్తారు. అదేవిధంగా 3-5 ఇయర్స్ అప్పుడు ఎవరీ 6 మంత్స్ కానీ, లేకపోతే 1 ఇయర్ కానీ ఫాలో అప్ చెకప్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో, మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డెఫినిట్‌గా మీ డాక్టర్‌ని అడిగి మీకున్న డిసీజ్‌ని బట్టి, స్టేజ్‌ని బట్టి ఎప్పుడెప్పుడు ఫాలో అప్ చెకప్స్ రావాలో తెలుసుకొని డెఫినిట్‌గా వాటినైతే ఫాలో అవ్వండి. నిర్లక్ష్యం చేయొద్దు. మీ ప్రాణాలని డేంజర్‌లో పెట్టుకోవద్దండి. థాంక్ యూ.